హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్ సంబంధించి టెక్స్ట్ బుక్ బిట్స్ అనమాట. సో అన్ని లెసన్ సంబంధించిన బిట్స్ అనేవి ఈరోజు అయితే ఒక ప్రాక్టీస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే వీడియో బాగుందో లేదో కామెంట్ చేయండి. కొంచెం క్వాలిటీతోనూ మరి అదేవిధంగా మరిన్ని ప్రాక్టీస్ బిట్లు అనేవి ఈ యొక్క వీడియోలో చేయటం అయితే జరుగుతూ ఉంది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇంకా ఆలస్యం దేనికి వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి, హనుమకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించింది ఎవరు? ఆప్షన్ 1 గణపతి దేవుడు, ఆప్షన్ 2 రుద్రాదేవుడు, ఆప్షన్ 3 రెండో పోలరాజు, ఆప్షన్ 4 రుద్రమ్మదేవి. సో ఒకటో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రుద్రాదేవుడు. రెండోది వచ్చేసి, మోటుపల్లి అభయ శాసనం జారీ చేసింది. ఆప్షన్ 1 గణపతి దేవుడు, ఆప్షన్ 2 రుద్రాదేవుడు, ఆప్షన్ 3 రెండో పోలరాజు, ఆప్షన్ 4 రుద్రమ్మదేవి. రెండో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గణపతి దేవుడు. అండ్ మూడోది, 1262 సింహాసనం అధిష్ఠించింది. ఆప్షన్ 1 గణపతి దేవుడు, ఆప్షన్ 2 రుద్రాదేవుడు, ఆప్షన్ 3 రెండో పోలరాజు, ఆప్షన్ 4 రుద్రమ్మదేవి. మూడో దానికి ఆప్షన్ 4 రుద్రమ్మదేవి. రుద్రమ్మదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు. ఆప్షన్ 1 మార్కో పోలో, ఆప్షన్ 2 నికోల్ కంటే, ఆప్షన్ 3 ఇవాన్ బటూటా, ఆప్షన్ 4 బార్టోసా. నాలుగో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మార్కో పోలో. పేరిణి నృత్యం ఎవరి కాలంలో ప్రాముఖ్యత పొందింది? ఆప్షన్ 1 చాణక్యులు, ఆప్షన్ 2 చోళులు, ఆప్షన్ 3 కాకతీయులు, ఆప్షన్ 4 పాండ్యులు. పేరిణి నృత్యం. ఐదో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాకతీయులు. సంస్కృతంలో ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది. ఆప్షన్ 1 నన్నయ్య చోళుడు, ఆప్షన్ 2 ఏకామ్రనాథుడు, ఆప్షన్ 3 విద్యానాథుడు, ఆప్షన్ 4 వినకొండ వల్లభరాయుడు. ఆప్షన్ వచ్చేసి ఆరో దానికి 3 విద్యానందుడు. రామప్ప దేవాలయం ఏ గ్రామ సమీపంలో ఉంది? ఆప్షన్ 1 మోటుపల్లి, ఆప్షన్ 2 కానాపురం, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 పాలంపేట. ఏడో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పాలంపేట. ఏ కాకతీయ రాజు కాలంలో ఢిల్లీ సుల్తానులు వరంగల్ను ఆక్రమించిరి? ఆప్షన్ 1 ప్రతాపరుద్రుడు, ఆప్షన్ 2 గణపతి దేవుడు, ఆప్షన్ 3 పోలరాజు, ఆప్షన్ 4 రెండో ప్రతాపరుద్రుడు. ఎనిమిదో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రెండో ప్రతాపరుద్రుడు. శ్రీమద్ర మహాభారతం రాసింది. ఆప్షన్ 1 నన్నయ్య చోళుడు, ఆప్షన్ 2 కామ్రనాథుడు, ఆప్షన్ 3 తిక్కన్న, ఆప్షన్ 4 రేచర్ల రుద్రుడు. శ్రీమద్ర మహాభారతం. తొమ్మిదో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తిక్కన్న. ఏ సంవత్సరంలో కాకతీయ రాజ్యం అంతమయ్యింది? ఆప్షన్ 1 AD 1423, ఆప్షన్ 2 AD 1323, ఆప్షన్ 2 AD 1242, ఆప్షన్ 4 AD 1323. పదో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1323. కాకతీయులు మొదట్లో ఎవరికి సామంతులుగా పనిచేశారు? ఆప్షన్ 1 పాండ్యులు, ఆప్షన్ 2 పల్లవులు, ఆప్షన్ 3 చోళులు, ఆప్షన్ 4 రాష్ట్రకూటులు. 11వ దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాష్ట్రకూటులు. రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చింది. ఆప్షన్ 2 రెండో పోలరాజు, ఆప్షన్ 2 రెండో ప్రతాపరుద్రుడు, ఆప్షన్ 1 మొదటి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ 4 మహాదేవుడు. 12వ దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
3 ఒకటో ప్రతాపరుద్రుడు. సకల నీతిసార సంగ్రహం రాసింది ఆప్షన్ 1 రాజా రాజభూషణుడు, ఆప్షన్ 2 అయ్యల రాజు రామభద్రుడు, ఆప్షన్ 3 పింగళి సూరన్న, ఆప్షన్ 4 మాదయ్య గారి మల్లన్న. 13వ బిట్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అల్లయ్య రాజు రామభద్రుడు. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ లైక్ చేయండి. మొత్తం 200 బిట్స్ ఉన్నాయన్నమాట. సో 200 బిట్స్ కూడా నా వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరు ఉంటే నా ఛానల్ లైక్ చేయండి. సో 14వ బిట్ వచ్చి విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను ఏమంటారు? ఆప్షన్ 1 అమరనాయకులు, ఆప్షన్ 2 నాయకులు, ఆప్షన్ 3 నయంకరులు, ఆప్షన్ 4 పట్వారీలు. 14వ బిట్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అమరనాయకులు. అచ్యుతరాయుల ఆస్థానాన్ని సందర్శించిన నూనిచ్ ఏ దేశ యాత్రికుడు? ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 పర్షియా, ఆప్షన్ 3 పోర్చుగల్ అండ్ ఆప్షన్ 4 మొరాకో. సో 15వ బిట్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పోర్చుగల్. శ్రీకృష్ణ దేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు ఎక్కడ కలవు? ఆప్షన్ 1 తిరుపతి, ఆప్షన్ 2 శ్రీశైలం, ఆప్షన్ 3 అహోబిలం, ఆప్షన్ 4 శ్రీరంగం. ఆన్సర్ వచ్చేసి 16వ దానికి ఆప్షన్ 1 తిరుపతి. తలికోట యుద్ధంలో ఓడింపబడినది? ఆప్షన్ 1 అచ్యుతరాయులు, ఆప్షన్ 2 వెంకటాపతి రాయులు, ఆప్షన్ 3 తిరుమల రాయులు, ఆప్షన్ 4 అలియ రామరాయులు. 17వ బిట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అలియ రామరాయులు. ఎవరితో శ్రీకృష్ణదేవరాయలు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు? ఆప్షన్ 1 పర్షియన్లు, ఆప్షన్ 2 పోర్చుగీస్ వారు, ఆప్షన్ 3 ఫ్రెంచ్ వారు, ఆప్షన్ 4 మొరాకో వారు. 18వ బిట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పోర్చుగీస్ వారు. రెండవ దేవరాయలు ఏ రాజవంశానికి చెందినవారు? ఆప్షన్ 1 సాలువా, ఆప్షన్ 2 సంగమ, ఆప్షన్ 4 అరవీడు, ఆప్షన్ 4 తులువ. 19వ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాలువ. రెండవ దేవరాయల పరిపాలన కాలం ఏడి 1377 టు 1404, ఏడి 1357 టు 1377, ఏడి 1485 టు 1491 అండ్ 1426 టు 1446. 20వ బిట్. ఆన్సర్ వచ్చేసి 25కి 4, 1426 టు 1446. హుమాయూన్ ఏ సంవత్సరంలో మరణించాడు? ఆప్షన్ 1 1556, ఆప్షన్ 2 1555, ఆప్షన్ 3 1554, ఆప్షన్ 4 1552. ఆన్సర్ వచ్చేసి 1556 సంవత్సరంలో మరణించాడు. ఒకటో పానిపట్టు యుద్ధం తర్వాత ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించింది? ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 బాబర్, ఆప్షన్ 3 జహాంగీర్, ఆప్షన్ 4 షాజహాన్. 22. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బాబర్. అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తిరుగుబాటును ఎదుర్కొన్న మొఘల్ చక్రవర్తి? ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 జహాంగీర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 ఔరంగజేబు. 23వ బిట్. ఒకటి అక్బర్. ఏ సంవత్సరంలో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది? ఆప్షన్ 1 1655, ఆప్షన్ 2 1654, ఆప్షన్ 3 1658, ఆప్షన్ 4 1659. 24. ఆన్సర్ వచ్చేసి 1654. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు?
ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 జహాంగీర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 ఔరంగజేబు. 25. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 షాజహాన్. హుమాయూన్ను ఓడించి ఇరాన్కు తరిమింది. ఆప్షన్ 1 అహ్మద్ అబ్దాలీ, ఆప్షన్ 2 షేర్షా, ఆప్షన్ 3 నాదిర్ షా, ఆప్షన్ 4 అఫ్జల్ ఖాన్. 26వ బిట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 షేర్షా ఇబాదత్ ఖాన్ అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించింది. ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 జహాంగీర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 ఔరంగజేబు. 27. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జహాంగీర్. ఫ్రెండ్స్, ఇలాగే ఇంకా 200 బిట్స్ అంటే 500 బిట్స్ ఉన్నాయన్నమాట 7th క్లాస్ సోషల్. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ లైక్ చేయండి. ఏమైనా తప్పు ఆన్సర్లు ఏమైనా చెప్తూ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. సో వీడియో ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.